పట్టపగలు హైదరాబాద్ నడిబొడ్డున కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఓ దొంగపై పోలీస్ అధికారి కాల్పులు జరపడం, రివర్స్ లో దొంగ ఏకంగా పోలీసులపైనే కత్తితో దాడికి ప్రయత్నించడం సంచలనం సృష్టించాయి. పోలీసులకే రక్షణ లేకుండా పోయిన ఈ ఘటన యావత్ తెలంగాణను నివ్వెరపరిచింది. చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్ దగ్గర సెల్ ఫోన్ దొంగలను అడ్డుకునేందుకు డీసీపీ యత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై కత్తితో దాడి చేయడానికి దొంగలు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఓ దొంగకు గాయాలయ్యాయి. కాలాపత్తర్ రౌడీ షీటర్ మరొకరు సెల్ ఫోన్ చోరీకి యత్నించారని సిపి సజ్జనార్ తెలిపారు. సెల్ ఫోన్ చోరీ యత్నాన్ని డీసీపీ గన్మెన్ గమనించారని చెప్పారు. దొంగలను పట్టుకునేందుకు డీసీపీ గన్మెన్ యత్నించారన్నారు. గన్మెన్ పై కత్తితో దాడి చేసేందుకు దొంగలు ప్రయత్నించగా వారిపైకి డీసీపీ చైతన్య 2 రౌండ్లు కాల్పులు జరిపారని సజ్జనార్ వివరించారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ కాల్పుల ఘటనతో తెలంగాణలో పోలీసులకే రక్షణ లేకుండా పోయిన విషయం మరోసారి రుజువైంది. అసలు హోంమంత్రి లేని పాలనలో తెలంగాణ పోలీస్ శాఖ అస్తవ్యస్తంగా ఆగమాగమంగా తయారైంది. రండి సార్ మీరు రండి సార్ ఉల్టా సార్ సంధించగలరు తెలంగాణలో పోలీస్ శాఖ అస్తవ్యస్తంగా తయారైంది. హోంమంత్రి లేని పాలనలో తెలంగాణ పోలీసులు ఆగమవుతున్నారు. పట్టపగలు హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరగడం కలకలం రేపింది. ఫైరింగ్ ఘటనతో హైదరాబాదీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతలు అంతకంతకు క్షీణిస్తున్నాయి. ఇటీవలే నిజామాబాద్లో కానిస్టేబుల్ను ఓ దొంగ కత్తితో పొడిచి చంపాడు. తమకు రక్షణ లేకుండా పోవడంపై పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖను గైడ్ చేసే నాథుడేడి? కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగులు పెట్టే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? చాయ్ బిస్కెట్ మీటింగుల కోసమే హోంశాఖను చంకలో పెట్టుకున్నారా? ఇష్టం వచ్చినట్టు ఆడించడానికే పోలీసులను గుప్పిట్లో పెట్టుకున్నారా? క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతున్నా పట్టించుకోరా? పోలీసులను కాంగ్రెస్ పాలకులు సొంత పనులకు వాడుకుంటారా? అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ తుపాకులు ఎవరికి కాపలా కాస్తున్నాయి? పోలీస్ యూనిఫామ్ ఏ కద్దరు బట్టల కోసం డ్యూటీ చేస్తోంది? పోలీసులకే రక్షణ లేకపోతే ఇక ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పు మిస్టర్ రేవంత్. హైదరాబాద్లోని చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద డీసీపీ చైతన్య గన్మెన్ పై దాడి చేసిన వ్యక్తిని రౌడీ షీటర్ మహమ్మద్ ఉమర్ అన్సారీగా గుర్తించామని సిపి సజ్జనార్ తెలిపారు. అతనిపై ఇప్పటికే 2 పీడీ యాక్టులతో పాటు 20కి పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రాపర్టీ అఫెండర్తో కలిసి అన్సారీ సెల్ ఫోన్ చోరీకి ప్రయత్నించే క్రమంలో గన్మ్యాన్ డీసీపీ అడ్డుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో రౌడీ షీటర్ గన్మ్యాన్పై కత్తితో దాడి చేశాడని అన్నారు. ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ చైతన్య 2 రౌండ్ల కాల్పులు జరిపారన్నారు. ఈ మేరకు రౌడీ షీటర్ కాలితో పాటు కడుపులో బుల్లెట్ దిగాయన్నారు. గాయాల పాలైన రౌడీ షీటర్తో పాటు గన్మెన్ను తోపులాటలో అస్వస్థతకు గురైన డీసీపీ చైతన్యను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నామని అన్నారు. చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డీసీపీ మన గన్మ్యాన్ వెళ్తుంటే సమయంలో కాలాపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ అఫెండరు ఒక మొబైల్ థెఫ్ట్కి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని చూసి ఇమీడియట్గా మన డీసీపీ చైతన్య ఆమె గన్మ్యాన్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుకుంటే సమయంలో ఆయన ఇమీడియట్లీ మా గన్మ్యాన్ పైన
కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ అఫెండరు ఇంజూర్ కావడం జరిగింది. ఒక బుల్లెట్ చేతికి, ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది. ఇమీడియట్లీ మా డీసీపీ ఆయన గన్మ్యాన్ ను ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి చేర్చడం జరిగింది. మన డీసీపీ కూడా మరియు ఆయన గన్మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది. వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది. వాల్ కూడా ఇమీడియట్ గా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. అఫెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది. ఆ ఇంజురీ అయిన పర్సన్ ను మొహమ్మద్ ఉమర్ అన్సారీ అని చెప్పి తెలిసింది. ఆయన నేటివ్ ఆఫ్ కామాటిపూరా, బట్ ఆయన రౌడీ షీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 20 ఆఫెన్సెస్ లో ఆయన పైన కేసెస్ బుక్ కావడం జరిగింది. 2 సారి ఆయన పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది. సో ఆయన ఈ ఒక 2 పీడీ వల్ల దాదాపు 2 సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది. సో ఈ ఒక సంఘటనలో ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాను కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది. మనము ఆ ఇంకోటి అఫెండర్ కోసం కూడా మనము ఆయన పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది.